అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సూడోసైసిస్. రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. కాంతమ్మ గారి కోడలు నీళ్ళోసుకుందట. ఊరంతా ఒక్కసారిగా గుప్పుమంది. అంతగా గుప్పుమనాల్సిన అవసరమేమీ లేదు. పెళ్ళైనావిడ నీళ్ళోసుకోవటంలో విడ్డూరమేమీ లేదు. కానీ కాంతమ్మ కోడలు శకుంతల పెళ్ళైన 12 ఏళ్లకు నీళ్ళోసుకుందంటే ఊళ్ళో అమ్మలక్కలందరికీ ఊబిసిపోకకి మంచి విషయం దొరికింది. శకుంతల పూజలు, కాంతమ్మ దానధర్మాలు ఫలించాయని కొందరు, శాస్త్రులు గారి జ్యోతిష్యం అక్షరాల నిజమైందని కొందరు చెప్పుకుంటున్నారు. ఈ వార్త విని రహస్యంగా శకుంతల శీలాన్ని శంకించిన కుళ్ళు మనుషులు కూడా లేకపోలేదు. కాకపోతే శకుంతల దొడ్డ ఇల్లాలని పేరు తెచ్చుకోవటం వల్ల, ఆమె గట్టిగా మాట్లాడటం కూడా ఎవరూ వినకపోవటం వల్ల ఆ మాట పైకి అనటానికి వాళ్ళకి ధైర్యం చాలింది కాదు. శకుంతల కలవాళ్ళింట పుట్టింది. పసుపు, తేనె, గులాబీలు కలిపి రంగరించిన రంగులో ఉంటుంది. లేత తమలపాకుల సుకుమారంగా, వెన్నెల లాంటి చిరునవ్వుతో అందర్నీ ఆకట్టుకుంటుంది శకుంతల. ఎవరినీ నొప్పించని మనస్తత్వం. ఒకరి కష్టాన్ని చూచి జాలి, సానుభూతితో కదిలిపోయి వాళ్ళకి సహాయపడే ఔదార్యం శకుంతలకి బంధువులందరిలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. 4th ఫారం చదువుతూ ఉండగా శకుంతల వ్యక్తురాలైంది. ఎంతో ఆసక్తితో చదువుతూ మంచి మార్కులతో పాస్ అవుతున్న శకుంతల చదువు కేవలం ఆడపిల్ల కావటం వల్ల ఆగిపోయింది. బానిసలైన తల్లిదండ్రులను ఎదిరించలేక శకుంతల చదువు మానేసింది. మళ్ళీ తల్లిదండ్రులను ఎదిరించలేక వరుసకు బావ అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకుని అతని అవకతవకల్ని భరించటానికి సిద్ధపడింది. కొడుకు చెడు సావాసాలకి అలవాటు పడినా కోడలు తన మంచితనంతో అతన్ని సన్మార్గంలోకి మళ్లించగలదని ఆశపడింది కాంతమ్మ. చంద్రం పుట్టిన 2 సంవత్సరాలకే భర్త పోగా చంద్రాన్ని కనురెప్పలా సాకింది. ఆవిడ అతిగారాబంతో అతను వయసుకు మించిన అలవాట్లకి బానిసయ్యాడు. కోడలి కడుపున 4 పిల్లలు పుట్టి నట్టింట నడయాడుతుంటే చూచి సంతోషించాలని కాంతమ్మ ఉబలాట పడింది. పెళ్ళైన వెంటనే బండెడు సారెతో కాపురానికి వచ్చింది శకుంతల. కాంతమ్మ కోడలు చక్కని చుక్క అని చెప్పుకున్నారు ఊరంతా. ఆమె చక్కదనాన్ని, ఆమె కట్టే రంగురంగుల చీరల్ని, రకరకాల నగల్ని చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆడపిల్లలంతా. కాంతమ్మ కోడల్ని వాళ్ళందరికీ అపురూపంగా చూపించి తాంబూలమిచ్చి పంపించేది. ఎప్పుడూ కొడుకు కనుసన్నలలో కోడల్ని ఉంచేది. కానీ ఇంట్లో చిన్న మెత్తు పని ముట్టుకొనిచ్చేది కాదు. పెళ్ళై కాపురానికి వచ్చి 2 ఏళ్లైనా కోడలు నీళ్ళోసుకోకపోవటంతో కాంతమ్మ చాలా నిరాశపడిపోయింది. శాస్త్రులు గారిని పిలిపించి శకుంతలది చంద్రానిది జాతక చక్రం వ్రాయించి వాళ్లకు సంతాన యోగం ఉందో లేదో చూడమంది. శాస్త్రులు గారి జ్యోతిష్యంలో ఉద్దండు. ఆయన నోటి మాట అక్షరాలా జరిగి తీరుతుందనే నమ్మకముంది ప్రజల్లో. ఆయన జాతకాలు చూసి 3 మనుమలు, 2 మనమరాండ్లు పుట్టి తీరుతారని ఘంటాపదంగా చెప్పటంతో కాంతమ్మ ముఖం చేటంతయింది. శాస్త్రులు గారు జ్యోతిష్యం చెప్పిన 2 నెలలకి శకుంతల బయట చేరాల్సిన టైంకి చేరలేదు. 15 రోజులు గడిచినప్పటి నుంచి కాంతమ్మ కోడల్ని వికారంగా ఉంటుందా అని, కళ్ళు తిరుగుతున్నాయా అని, అన్నం సహిస్తుందా అని, నడుము లాగుతుందా అని రకరకాల ప్రశ్నలతో వేధించేది. శకుంతల అదేమీ లేదంటే ఉసూరుమనేది. 2వ నెల దాటగానే ఇంకా ఆగలేక కొడుకుని కోడల్ని పట్నంలో లేడీ డాక్టర్ దగ్గరికి ప్రయాణం చేయించింది. చంద్రానికి పిల్లలు, రోగాలు, రొచ్చులు అంటే ఎంత అసహ్యమున్నా, డాక్టర్ల చుట్టూ తిరగటం ఎంత న్యూసెన్స్ అనిపించినా తల్లి మరీ పోరటంతో శకుంతలను వెంట పెట్టుకుని వెళ్ళక తప్పింది కాదు. లేడీ డాక్టర్ శకుంతలని పరీక్ష చేసి ఆమె గర్భిణీ కాదని చెప్పింది. శకుంతలలో ఏ లోపమూ లేదని, చంద్రం కూడా సీమెన్ ఎనాలసిస్, బ్లడ్, VDRL మొదలైన పరీక్షలు చేయించుకున్నాక అతనిలో ఏ లోపము లేకపోతే అప్పుడు D&C అనే చిన్న ఆపరేషన్ చేస్తానని చెప్పింది. అప్పటి వరకు కొన్ని మందులు వాడమని వ్రాసిచ్చింది. డాక్టర్ శకుంతలని గర్భిణీ కాదనటం కాంతమ్మకు పెద్ద షాక్నిచ్చింది. దానికి తగ్గట్టు డాక్టర్కి చూపించుకొచ్చిన మర్నాడే శకుంతల బయట చేరింది. డాక్టర్ చెయ్యి పాడు చెయ్యని, అంచేతే ఆవిడ చెయ్యి పడగానే 12 కొడుకునెత్తుకోవలసిన కోడలు బయట చేరిందని డాక్టర్ని తిట్టిపోసింది కాంతమ్మ. కాంతమ్మ ఆర్భాటం చూశాక శకుంతలకి కూడా ఇంక తనకు పిల్లలు పుట్టరేమోనని దిగులేసింది.
డాక్టర్ వ్రాసిన మందులు శకుంతలకు మాత్రమే కొనుక్కువచ్చాడు చంద్రం. మీరు మందులు తెచ్చుకోలేదేం అని శకుంతల చంద్రాన్ని అడిగితే, నాకేం జబ్బు లేదు, నేనెందుకు మందులు మింగటం అని దబాయించి పారేశాడు. పోనీ డాక్టరమ్మ ఏవో పరీక్షలు చేయించుకోమంది కదా, చేయించుకొచ్చాక అవసరమైతే నేను ఆపరేషన్ చేయించుకుంటానన్నది శకుంతల. ఠట్, నాకే పరీక్షలు అక్కర్లా. కావాలంటే నువ్వు ఆవిడ చుట్టూ తిరిగి 100 ఆపరేషన్లు 1000 పరీక్షలు చేయించుకో. నేనేమి పిల్లలు కావాలని కొట్టుకుపోవటం లేదు అని విదిలించేశాడు. అతను మంచి మూడ్లో ఉన్నప్పుడు మళ్ళీ 1-2 సార్లు చెప్పి చూసింది శకుంతల. గయ్యమని లేచి మళ్ళీ ఆ ఊసెత్తావంటే మర్యాద దక్కదు అని బజార్లోకి చెరచెరా వెళ్ళిపోతున్న భర్త వంక విరక్తిగా చూసింది శకుంతల. మన ప్రయత్నం మనం చేసి ఆనక పిల్లలు పుట్టకపోతే మన కర్మ అనుకొని ఆ గొడ్రాలితనాన్ని జీవితాంతం భరించవచ్చు. కానీ మూర్ఖంగా అసలు పరీక్షే చేయించుకోకుండా మందులే వాడకుండా అలా చేయటం తన మగతనానికి అవమానం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న చంద్రాన్ని చూస్తే చెడ్డ చిరాకేసేది శకుంతలకి. చివరికి అత్తగారు చెప్తేనన్నా భర్త వింటాడేమోనన్న ఆశతో డాక్టర్ చెప్పిన విషయం కాంతమ్మతో చెప్పింది శకుంతల. ఆ డాక్టరమ్మ అంటేనే మండిపోతున్న కాంతమ్మ ఆవిడకి మరో 4 అక్షింతలేసి, నా కొడుకేం కర్మ, పరీక్షలు గట్రా చేయించుకొని మందులు మింగటానికి మగమహారాజు, వాడికేంటి అని వేరంగాలు పలకటంతో శకుంతల మరీ దిగాలు పడిపోయింది. అక్కడికి కొడుక్కే లోపము లేదంటే తనదే లోపమంతానని కదూ ఆవిడ ఉద్దేశం. సన్నటి సెగలాంటి కసి బయలుదేరింది శకుంతలలో. స్వతహాగా మితభాషి అవటం వల్ల ఎక్కువ తర్కించకుండా వాళ్ళ అహంకారాన్ని మూర్ఖత్వాన్ని మౌనంగా భరించటానికి సిద్ధపడింది. సంవత్సరాలు గడిచిన కొద్దీ కోడలు నీళ్ళోసుకోలేదనే దుగ్ధ ఎక్కువై ఆ అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వెల్లడించేది కాంతమ్మ. అసలే పిల్లల కోసం తప్పించిపోతున్న శకుంతల ఈటల్లాంటి అత్తగారి మాటలకి మరీ కృంగిపోయేది. క్రమంగా బ్రతుకంటే ఓ విధమైన నిర్లిప్తత, సంసారమంటేనే విరక్తి, చుట్టూ ఉన్న మనుషులంటే విసుగు పుట్టుకు వచ్చాయి శకుంతలకి. బంగారు బొమ్మల్లా ఉన్న పిల్లల్ని చూసి ఆనందంతో మైమర్చిపోయినా మరుక్షణం ఆ పిల్లల తల్లుల్ని చూసి ఈర్ష్యతో కాలిపోయేది. తన దురదృష్టాన్ని తలుచుకొని ఏడ్చేది. కాంతమ్మకి ఓ రోజు మరీ పిచ్చి పిచ్చిగా ఉంది. శాస్త్రుల కోసం కబురు పంపింది. 3 మనుమలు 2 మనవరాళ్ళు పుడతారన్నావు, ఎక్కడ తగలడ్డారు వీళ్ళంతా? మళ్ళీ ఒకసారి జాతకాన్ని సరిగా చూశాడు అని ఆయన మీదకి విజృంభించడంతో ఆయన జాతకాన్ని 2 గంటలు పరీక్ష చేసి లెక్కలు కట్టి గ్రహస్థితులు బాగా చూసి కాంతమ్మ కోడలు గనక 6 నెలలలోగా నీళ్ళోసుకోకపోతే తన పిలకను కోయించుకొని జ్యోతిష్యం చెప్పడం వదిలేస్తానని శపథం పట్టాడు. తన కోడలే గనక నీళ్ళోసుకొని పండంటి పిల్లాడిని కంటే ఆ మరుక్షణం శాస్త్రులు 2 చేతులకి 3 తులాల బంగారంతో కంకణాలు చేయిస్తానని శపథం పట్టింది కాంతమ్మ. శాస్త్రులు గారు చెప్పినట్లుగానే 6 నెలలలో శకుంతలకి నెల తప్పింది. నా శపథం నెరవేరింది, ఇంకా నీ శపథం నెరవేరటమే తరువాయి అని కాంతమ్మతో చెప్పి పిలక జాడించి ముడేసుకున్నాడు శాస్త్రులు. ఇంకా కాంతమ్మ ఆర్భాటం అంతా ఇంతా కాదు. రకరకాల ప్రశ్నలతో శకుంతలని ఊపిరాడనిచ్చేది కాదు. శకుంతలకి అత్తగారి అడిగినవన్నీ తనకు ఉన్నట్లుగానే అనిపించేవి. వికారంగా ఉండి అన్నం సహించేది కాదు. కాంతమ్మ ప్రశ్నలు ఎక్కువైన రోజున వాంతులు కూడా అయ్యేవి. రొమ్ములు నొప్పిగా ఉండి పిండితే పాలు వచ్చేవి. కాంతమ్మ కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా రకరకాల పిండి వంటలు చేసి వద్దన్నా వినకుండా పెట్టేది. కోడిగ్రుడ్లు, పండ్లు తప్పనిసరి. 3వ నెల వెళ్ళి 4వ నెల వచ్చేసరికి శకుంతల ఒంట్లో నిగారింపు వచ్చింది. ప్రక్కలు పూడాయి. ముఖంలో కొత్త కాంతి, ఉత్సాహం వచ్చాయి. ఒకసారి పట్నం వెళ్ళి లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలని ఎంతో ఉంది శకుంతలకి. డాక్టర్ పేరు వినగానే తాటి ప్రమాణాన లేచింది కాంతమ్మ. మంత్రసాని మంగమ్మ చెయ్యి చలవైనది. దానికి పురుళ్ళు పోయటంలో 30 ఏళ్ల సర్వీసుంది. దానికన్నా ఈ కుర్ర డాక్టర్ అమ్మలకేం తెలియదుగాక తెలీదు పొమ్మంది. మంగమ్మని పిలిపించి కోడల్ని పరీక్ష చేయమంది. పక్కలు నొక్కి రొమ్ములు నొక్కి శకుంతల నీళ్ళోసుకోవటంలో ఏమాత్రం అనుమానం లేదని నిర్ధారించింది మంగమ్మ. అంతవరకు పిల్లలంటే విముఖంగా ఉంటూ భార్య అంటే పెద్ద అభిమానం ఆప్యాయత కనపరచని చంద్రం కూడా శకుంతలని అభిమానంగా చూస్తూ ఆవిడ ఆరోగ్యం గురించి 1 ప్రశ్నలు వేస్తున్నాడు. ఇన్నాళ్లకు కూతురు కడుపు పండిందని సంతోషంతో
తలమునకలవుతున్న శకుంతల పుట్టింటివారు గొప్పగా సారతెచ్చి కూతుర్ని పురిటికి తీసుకువెళ్తామని కాంతమ్మను అడిగారు. వాళ్ల కోరికని నిర్మోహమాటంగా నిరాకరించేసింది కాంతమ్మ. ఈ స్థితిలో కోడల్ని విడిచి తనొక్క క్షణం కూడా ఉండలేనని, తన మనవడు తనింట్లోనే పుట్టాలని ఖచ్చితంగా చెప్పేసింది. మొదటి పురుడు పుట్టింట్లో పోసుకోకపోతే తాము గతిలేని వాళ్లమని నలుగురు నవ్విపోతారని శకుంతల తల్లి దీర్ఘాలు తీసింది. గాడిద గుడ్డు ఎవరిష్టం వాళ్ళది పొమ్మంది కాంతమ్మ. నలుగురు ముక్కు మీద వేలేసుకునేలా ఒక పెళ్లికి చేసినంత ఆర్భాటం చేసి కోడలికి సీమంతం చేసింది. నెలలు నిండిన కొద్దీ ఆపసోపాలు పడుతూ భారంగా తిరుగుతుంది శకుంతల. పురుడొచ్చే రోజుల్ని అస్థిమితంగా లెక్కపెడుతోంది కాంతమ్మ. 6 తులాల కంకణాలు కళ్ల ముందు కదిలి రక్తపోటు హెచ్చి గుండెదడ వచ్చి కన్నుమూత పడటం లేదు శాస్త్రులు గారికి. పుట్టబోయే పిల్లవాడి గురించి రకరకాల సుందర స్వప్నాలని కంటున్న కాంతమ్మ శాస్త్రులు గారిని పిలిచి పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆతురతతో అడిగింది. శాస్త్రులు గారు ఏవేవో లెక్కలు కట్టి పిల్లవాడు ఫలానా నక్షత్రం ఫలానా పాదంలో పుడతాడని, బాలారిష్టాలేమీ ఉండవని, అన్ని క్లాసులు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతూ పెద్ద ప్రొఫెసరో కలెక్టరో అయ్యే యోగం ఉందని, 2 చేతుల డబ్బు సంపాదిస్తాడని, ఆయుష్ 90 సంవత్సరాల పైబిగువే అని చెప్పడంతో కాంతమ్మ బెలూన్లా ఉబ్బిపోయి 2 గుమ్మడికాయలు, పెద్ద గిన్నెడు మీగడ పెరుగు, 1 క్యాన్ నిండా జున్ను ఇచ్చి పంపింది. ఇవి కాక పూజలని శాంతులని 100 రూపాయల దాకా ఖర్చు చేయించాడు శాస్త్రులు గారు. శకుంతలకి నెలలు నిండాయి. ఆ రోజు తెలతెలవారుతున్నప్పటి నుండి శకుంతలకి ఒంట్లో నలతగా ఉంది. నడుము లాగుతుంది. 2-3 విరోచనాలయ్యాయి. సన్నసన్నగా కడుపులో నొప్పి కూడా మొదలైంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి చూసి తమకి తోచిన సలహాలిచ్చారు. 1 అరతులం కస్తూరి తెప్పించి వేడి చేయటానికి శకుంతలతో మ్రింగించారు. మంగమ్మని పిలిపించరాదా అని అంటే, ఇప్పటినుంచి ఎందుకు, కాఫీలని టీలని భోజనమని 1,00,000 ఒత్తులు వత్తించుకుంటుంది. నొప్పులు కొంచెం ఎక్కువయ్యాక పిలిపించొచ్చులే అంది కాంతమ్మ. బారెడు పొద్దెక్కేసరికి నొప్పులు కొంచెం ఎక్కువయ్యాయి. తిన్న అన్నం వాంతి చేసుకుంది శకుంతల. గుండె దడగా ఆయాసంగా ఉంది. ఉరికంబా నెక్కబోయే ముద్దాయిలా ఉద్రిక్తంగా ఉంది శకుంతల పరిస్థితి. మంత్రసాని మంగమ్మకి కబురెళ్ళింది. ఆఘమేఘాల మీద వచ్చింది మంగమ్మ. బొడ్డు కోయటానికి కొత్త బ్లేడ్ తెప్పించింది. ఆముదం అడిగి తీసుకుని చేతికి రాసుకుని శకుంతల నడికట్టులో చెయ్యి పెట్టి అటూ ఇటూ కెలికింది. ఎంతటి బాధని నోరు విప్పకుండా ఓర్చుకునే శకుంతల ఆ బాధకు తట్టుకోలేక విలవిల్లాడుతూ కేకలు పెట్టింది. కోడలి కష్టం చూసి కాంతమ్మ కన్నీళ్లెట్టుకుంది. సాయంత్రమైనా నొప్పులు వస్తూనే ఉన్నాయి. మంత్రసాని మంగమ్మ పరీక్షలతో నడికట్టు వాచిపోయింది. కానీ పురుడు రాలేదు. కరచరణాలాడక తిరుగుతోంది కాంతమ్మ. దానికి తోడు అవకాశం దొరికింది కదా అని నలుగురు 4 మాటలంటున్నారు. కూతుర్ని పురిటికి తమ ఇంటికి పంపలేదని శకుంతల తల్లి కోపగించి రాలేదు. నేరకపోయి పురిటికి ఇక్కడ ఉంచాను. వాళ్ళుంటే అదో ధైర్యంగా ఉండేది. ఏం దారిరా భగవంతుడా అని గుంపు చింపులు పడిపోతుంది కాంతమ్మ. రాత్రైన కొద్దీ శకుంతలకి నీరసం ఆయాసము ఎక్కువయ్యాయి. మంగమ్మని నమ్ముకొని ఊరుకుంటే బిడ్డ మాట దేవుడెరుగు. పెద్ద ప్రాణానికే ముప్పు వస్తుందో ఏమో. పట్నం తీసుకుపోమ్మని సలహా ఇచ్చిందో పెద్ద ముత్తైదువ. చేసేది లేక టూరింగ్ కారు కోసం పంపారు. ఈలోపు విభూతి నుదుటిన పెట్టారు. కొబ్బరికాయ దిగదుడుపు తీసి కొట్టారు. గద్దెకు వెళ్ళి ఏదైనా గాలి సోకి పురుడు రానియకుండా చేస్తుందేమోనని ప్రశ్న అడిగి వచ్చారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఎవరికి తోచిన చిట్కాలు వారు చెప్తుంటే కాంతమ్మకి మతిపోతుంది. ప్రక్కింటి ఆవిడ అత్తకి కోడలికి ధైర్యం చెప్పి శకుంతల వంటి మీదున్న చీర మార్పించి 2 చీరలు పాతగుడ్డలు 1 సంచిలో సర్దింది. ఫ్లాస్కు నిండా కాఫీ పోసింది. తను వాళ్ళు కూడా వస్తానని అన్నీ సవ్యంగా జరుగుతాయని చెప్పి ఊరడించింది. దారిలోనే పురుడెక్కడ వస్తుందోనని కంగారు పడ్డారు. కాంతమ్మ, ప్రక్కింటి జానకమ్మ. ముందు సీట్లో కూర్చున్న చంద్రానికి మాత్రం ఈ హడావుడి చూస్తుంటే మహా చిరాగ్గా ఉంది. తీరా నర్సింగ్ హోమ్కి వెళ్ళేసరికి భర్తతో పిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళింది డాక్టరమ్మ. నర్సు సినిమా హాల్కి ఫోన్ చేసింది. ఎనిమా ఇచ్చి 1 B12 ఇంజెక్షన్ చేయమంది డాక్టరమ్మ. మొదటి కానుపు గనక అది చాలా రోజులకి వచ్చింది కనుక లేట్ అవుతుందని, కంగారేం పడక్కర్లేదని, ఎలాగూ 1 గంటలో సినిమా అయ్యి తను వచ్చేస్తుంది కనుక చెయ్యవలసింది చేస్తుందని చెప్పమంది పేషెంట్ తాలూకా వాళ్లతో.
ఒకవేళ ఇప్పుడే డెలివరీ అయ్యేలా ఉంటే బిడ్డ తల కనిపించేటప్పుడు తనకి మళ్ళీ ఫోన్ చేయమని, వెంటనే వస్తానని చెప్పింది. డాక్టర్ అమ్మ లేదనగానే సగం చచ్చిపోయిన వాళ్ళు డాక్టర్ అమ్మ పంపిన సందేశం విన్నాక పూర్తిగా చచ్చిపోయారు. ఆ ఊళ్ళో మరో లేడీ డాక్టర్ లేకపోవటం వల్ల, మగ డాక్టర్ల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేకపోవటం వల్ల డాక్టర్ వచ్చే వరకు ఆదుర్దాగా అటూ ఇటూ తిరగటం తప్ప ఏం చేయలేకపోయారు. పొరుగురులో పెళ్లి చేయించడానికి వెళ్ళి వచ్చిన శాస్త్రులు గారికి విషయం తెలిసి హుటాహుటిన నర్సింగ్ హోంకి వచ్చిపడ్డాడు. 6 తులాల బంగారం అలా అలా కళ్ల ముందు కదిలి మాయమవుతోంది. నర్సింగ్ హోంకి వచ్చాక కాంతమ్మ ఏడుపులు మొత్తుకోళ్లు విని మళ్ళీ పంచాంగం తీసి లెక్కలు కట్టి తూర్పు తెల్లవారేసరికి శుభలగ్నంలో సుఖప్రసవం అవుతుందని, కంగారు పడొద్దని ధైర్యం చెప్పాడు. డాక్టర్ అమ్మ కారు ఆగేసరికి ఆదరా బాదరా కారు దగ్గరికి పరిగెత్తాడు శాస్త్రులు. అమ్మ, తమ కోసమే ఎదురు చూస్తున్నాం. అమ్మాయిని పరీక్ష చేసి త్వరగా ప్రసవమయ్యేలా ఇంజెక్షన్ ఇవ్వు తల్లి అని ఆవిడకి నమస్కరించాడు. మీ అమ్మాయా అండి పురుడొచ్చినావిడ? ఆప్యాయంగా ప్రశ్నించింది డాక్టరమ్మ. కాదు తల్లి, వారింటి పురోహితుడి నేను. ఆ పిల్ల పెళ్లికి లగ్నం పెట్టింది నేను. ఈ అమ్మాయి సరిగ్గా ఈ టైంలోనే పండంటి మగపిల్లాడిని ఎత్తుకుంటుందని జోస్యం చెప్పింది నేను. అమ్మ, స్వోత్కర్ష పరనింద కూడదంటారు. నా గురించి చెప్పుకోకూడదు కానీ నా నోటంట మాట వస్తే అలా జరిగిపోవాల్సిందే. మనలో మన మాట. ఈ అమ్మాయికి మగబిడ్డ పుడితే నాకు 6 తులాలు పెట్టి బంగారపు కంకణాలు చేయిస్తానంది ఆ వెర్రిబాగుల అత్తగారు. లేబర్ రూమ్ వరకు డాక్టర్ని అనుసరిస్తూ అసలు విషయం సెలవిచ్చాడు శాస్త్రులు గారు. డాక్టర్ అమ్మ శకుంతలని పరీక్ష చేయటానికి లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేసింది. శకుంతల ముఖం చూడలేరమ్మ. పలకరింపుగా చిన్నగా నవ్వింది. ఏమ్మా, ఏకంగా పురిటికే వచ్చావన్నమాట. వెరీ గుడ్, బీపీ చూస్తూ అంది డాక్టర్ అమ్మ. బీపీ ఎక్కువగా ఉండటంతో చకచక పొట్ట పరీక్ష చేసి లోపల పరీక్ష చేయటానికి గ్లవ్ తీసుకుంది డాక్టర్. వాచిపోయిన నడికట్టును చూసి కఠినంగా మారింది డాక్టర్ ముఖం. ఎంత సున్నితంగా పరీక్ష చేసినా శకుంతల పడ్డ బాధ చూసి బాధతో జాలితో కరిగిపోయింది డాక్టర్. మళ్ళీ ఒకసారి పొట్ట పరీక్ష చేసి నెల తప్పిన దగ్గర నుంచి ఎప్పుడెలా ఉంది 100 ప్రశ్నలు వేసింది. అతి నిస్త్రాణతో పడి ఉన్న శకుంతలని జాలిగా చూసి కాంతమ్మని పిలిచి కొంచెం కాఫీ పట్టించమంది. అయ్యో, ఇలా ఉందని నర్సు చెప్పలేదమ్మా. అనవసరంగా మరొక గంట నిన్ను బాధ పెట్టాను. తను వెంటనే వచ్చి పరీక్ష చేయనందుకు నొచ్చుకుంది డాక్టరమ్మ. చేతులు టవల్తో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చుంటున్న డాక్టరమ్మ దగ్గరికి ఆదుర్దాగా వచ్చారు జానకమ్మ, చంద్రం, శాస్త్రులు గారు. ఏమ్మా, పురుడు సవ్యంగా వస్తుందా? శాస్త్రులు అడిగాడు. పురుడేంటండి మహానుభావ, అసలు కడుపే కానిదే పురుడెక్కడి నుండి వస్తుందండి? శాస్త్రులు వంక చిరాగ్గా చూసింది డాక్టరమ్మ. ఏమిటి, అసలు కడుపే కాదా? పక్కలో బాంబు పడినట్లయింది అందరికీ. కడుపు కాకపోతే మరి ఈ గర్భిణీ చిహ్నాలన్నీ ఏమిటమ్మా? అయోమయంగా డాక్టర్ వైపు చూసింది జానకమ్మ. ఇదేం ప్రారబ్ధంరా భగవంతుడా! తల పట్టుకొని కూలబడిపోయింది కాంతమ్మ. అమ్మ, మాకేమీ పాలుపోవటం లేదు. ఇదేమన్నా జబ్బా అమ్మ? దుఃఖంతో పూడుకుపోయింది కాంతమ్మ స్వరం. పేదరికానికి అజ్ఞానం, మూఢాచారాలు తోడవుతాయి సరే. కలవాళ్ళింట్లో పుట్టి కాస్తో కూస్తో చదువు సంస్కారం ఉన్న శకుంతల లాంటి అమ్మాయిలు కూడా పెద్దవాళ్ల అర్థం పర్థం లేని ఆంక్షలను ఎదిరించలేకపోతున్నారంటే ఆశ్చర్యం వేసింది డాక్టర్కి. కాంతమ్మ లాంటి అమాయకుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న శాస్త్రులు లాంటి వాళ్ళంటే మహామంట డాక్టరమ్మకి. తన భార్యను సాటి మనిషిగా ఆదరించి గౌరవించలేని చంద్రం లాంటి వెన్నెముక లేని యువకుల్ని చూస్తే చిరాకు డాక్టరమ్మకి. యథాలాపంగా నిర్వేదంగా అందరి వంక చూస్తున్న డాక్టరమ్మ దృష్టి కాంతమ్మ దగ్గర ఆగింది. భరించలేని నిరాశతో కృంగిపోతున్న ఆవిడ ప్రశ్న విని వర్తమానంలోనికి వచ్చింది డాక్టర్. ఇదేమీ పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదమ్మా. పిల్లలు కావాలని బలమైన కోరిక ఉన్నవారికి, పిల్లలు అస్సలు వద్దనుకునే వాళ్ళకి సూడోసైసిస్ అనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే అబద్ధపు గర్భిణి అని అర్థం. ఇది చాలా అరుదుగా వస్తుంది. దీనికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్లు అనే పదార్థాలు బ్యాలెన్స్ తప్పటం, నరాలు ఒక క్రమంలో పనిచేయకపోవటం, వేవిళ్ళు కానీ, బిడ్డ కదలికలు కానీ, పొట్ట పెరగటం కానీ, నొప్పులు రావటం కానీ, ఆ వ్యక్తి
మానసిక స్థితికి అనుగుణంగా హార్మోన్స్ లయతప్పి పనిచేయటం వల్ల జరుగుతాయి. డాక్టర్ చెప్తూనే ఉంది. మతిపోయినట్లయి చూస్తూ కూర్చున్నారు చంద్రం, కాంతమ్మ, జానకమ్మ. కరకంకణం నిక్వాణానికి నోచుకోలేదని తెలియగానే స్పృహ తప్పుతోంది శాస్త్రులు గారికి. అక్కడికి వచ్చి అంతా విన్న శకుంతల హృదయంలో మహారణ్యాలు తగలబడిపోతున్నాయి. నిస్సత్తువతో నేల మీద చతికిలబడి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుంది శకుంతల. డాక్టర్ శకుంతల దగ్గరికి వచ్చింది. చూడమ్మా, నువ్వేం దిగులు పడకు. అన్ని పరీక్షలు చేసి నీకు, మీ ఆయన గారికి ట్రీట్మెంట్ ఇస్తాను. తప్పకుండా నీకు పిల్లలు పుడతారు. ఒకవేళ పుట్టకపోయినా మనసులోని మమకారాన్ని మరో దిక్కుకి తిప్పుకొని మరో మంచి పని మీద మనశ్శక్తిని కేంద్రీకరించకూడదా? నీలో ధైర్యం, శాస్త్రీయమైన దృక్పథం ఉంటే జీవితంలోని ప్రతి సంఘటనని ఎదుర్కొని సమర్థించుకొని సంతోషాన్ని పొందుతావు. అసలు ఇదంతా ఎందుకు? నీకు పిల్లలు తప్పకుండా పుడతారు. సానునయంగా శకుంతలకి చెప్తూ ఆవిడని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది డాక్టర్. మామగారు, మీ తరం మారింది. మీరు నమ్మిన ఆచారాలతో వీళ్ళని వెనకే ఉంచేయక ముందుకు వెళ్ళనివ్వండి అని కాంతమ్మతో అని చంద్రం వైపు తిరిగింది డాక్టర్. చూడండి, ఆ అమ్మాయికి మానసికమైన శక్తినివ్వాల్సిన బాధ్యత మీదే. సూడోసైసిస్ ఇదెక్కడ వింత జబ్బురా బాబు, నా కొంప మీదకి తెచ్చింది అనుకుని డాక్టర్ తన వైపు చూసేలోగానే బయటకు జారుకున్నాడు శాస్త్రులు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథ విన్నంతసేపు కూడా పూర్వకాలంలో ఆడవాళ్ళు పడ్డ బాధలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఏమవుతుందో అనుకునేవాళ్ళు. అలాగే శాస్త్రులు లాంటి వాళ్ళు ప్రజలకి లేనిపోనివి చెప్పి వాళ్ళని నమ్మిస్తూ డబ్బులు దండుకునేవారు. ఈ కథలో చంద్రం లాంటి భర్తలు ఎంతోమంది భార్యలను సరిగ్గా పట్టించుకోరు. అలాగే మనవళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్న కాంతమ్మ లాంటి అత్తలు ఎంతోమంది కోడళ్ళని మాత్రం పట్టించుకోరు అన్నమాట. ఈ కథలో ప్రతి పాత్ర కూడా కళ్ళకు కట్టినట్లుగా ఎంతో బాగా ఉంది కదా. ఈ కథలో సూడోసైసిస్ అనే ఒక వ్యాధి గురించి, అది హార్మోన్ల మార్పు వల్ల వస్తుందని, అన్ని విషయాల్ని కూడా చాలా చక్కగా వివరించారంటే ఈ కథను రచించిన వారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. ఈ కథ విన్న తర్వాత అందరికీ కూడా పాత రోజులు, అలాగే సరిగ్గా వైద్య సదుపాయం లేని రోజులు గుర్తుకు వస్తాయి. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.